అప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది. ఒక వికృత చేష్టలతో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా ఉంటుంది. అందువల్ల మనం ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏమంటే, మనం ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో ప్రతి జీవి కూడా ఈ భూమి మీద స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం కల్పించాలి. వీలైనంత వరకు మనం ప్రయత్నిస్తాం. ఆ తర్వాత సృష్టి తీసుకుంటుంది. ఈరోజు సృష్టి మనం ఊహించిన విధంగా విపత్కర పరిణామాలు ఏర్పడుతున్నాయనే దానికి కారణం కూడా విపరీతంగా జంతు బలులు, మాంసాహారం. మనం చూసామంటే చైనాలో ఎక్కువగా ఎన్నో విపత్కర పరిణామాలు ఏర్పడుతున్నాయి. దానికి కారణం వాళ్ళు తినని జంతువు అంటూ ఏదీ లేదు. అందువల్ల ఈ శాకాహారాన్ని కండక్ట్ చేయడం ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతి జంతువును ప్రేమిద్దాం, ప్రతి జంతువును స్వేచ్ఛగా బ్రతకనిద్దాం. థ్యాంక్ యూ. అనేది మన భారతదేశంలో మనం ఈ ప్రయోగాత్మకంగా జీవహింస మహాపాపం అనేది మనం ఒక నానుడిగా, అదొక పద్ధతిగా, అదొక మంచి సంస్కారంగా, ఆరోగ్యానికి రీత్యా కూడా అది మంచిదిగా మనం భావిస్తూ వస్తున్నాం.